ఏం సార్ కట్టినా సార్ పేమెంట్ ఏమన్నా? సార్ పేమెంట్ కట్ట తేడా మాట్లాడండి. చేతగా అని చెప్పాడు కదా, చేతగా అనుకుంటా. సరే సార్, ఇప్పుడు మీకు మెసేజ్ ఎట్లా వచ్చాయి చూడండి సార్, సరేనా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గెట్ రవి ఛానల్కి. ఈ వీడియోలో మీరు వినొచ్చు, లోన్ రికవరీ ఏజెంట్ నేమ్ చెప్పమంటే నేను చెప్తే పేమెంట్ చేస్తావా అని చెప్పేసి ఒక తలతిక్క క్వశ్చన్లు ఇస్తున్నాడు. సో వీడియో చివరి వరకు చూడండి, చాలా ఇన్ఫర్మేటివ్ ఉంటుంది. సో కొత్త వారు ఎవరైనా వీడియో చూస్తుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో, వాళ్ళని కట్ చేస్తున్నారు సార్. చెప్పిన అప్డేట్ అయిపోయింది సార్ ఆల్రెడీ. ఆగండి సార్, ఒక నిమిషం. హలో హలో సార్, పేమెంట్ ఏమైంది సార్? ఎవరు మాట్లాడేది? నేను చెప్పండి సార్, మీరు పేమెంట్ ఏమైంది? పేరు చెప్పండి సార్ ఫస్ట్. నా పేరుతో నీకెందుకు సార్? ఫస్ట్ పేమెంట్ కట్టు సార్. నువ్వు టైం నువ్వు నాకు చేసినావు లేకపోతే నేను చేసినా? నేను నీకు చేసాను సార్. పేమెంట్ కట్టాను సార్. ఏ పేమెంట్ కట్టాలి? ఎవరు మాట్లాడేది మీరు? ఏ పేమెంట్ నీకు తెలియదా సార్? ఎన్ని బ్యాంకులలో తీసుకున్నావు నువ్వు? నేను అన్ని బ్యాంకులు తీసుకున్నాను. ఎన్ని బ్యాంకులలో తీసుకున్నావు? కోటాక్ అయితే ఫస్ట్ కట్టు. కోటాక్ బ్యాంక్ కట్టాలి కదా. ఏం పేరు మీ పేరు? నా పేరు ఫస్ట్. నువ్వు కట్టే మాట్లాడు సార్. నువ్వు ఫస్ట్ మీరు కట్టే మాట్లాడండి సార్. మీరు సార్ ఫస్ట్ పేమెంట్ కట్ట, నా పేరు కన్ఫర్మ్ చేశాను. నీకు పేమెంట్ కట్టేసి నాకు నువ్వు కాల్ చేస్తున్నావు పేరు సార్. బరాబర్ చేశారు సార్, పేమెంట్ కట్టేసాను సార్. అవును సార్, బరాబర్ పేమెంట్ లేదు. నువ్వు అప్పుడు కడతా ఎప్పుడు కడతానని చెప్తున్నావు సార్. ఇలా కడతాను చెప్పినావు, కట్టేసాను సార్. నేను కడతాను. డ్యూ డేట్ సార్, డ్యూ డేట్ సార్, కట్టేసాను సార్. డ్యూ డేట్ కానీ ఏదైనా కానీ సార్, నేను మంత్ ఎండ్ చెప్తాను. మంత్ ఎండ్ ఓవర్ కోసం కట్టినావు సార్. నువ్వు మంత్ ఎండ్ వర్క్ అని చెప్పి కట్టినావు. 3 నెలల నుంచి కట్టలేను. మంత్ ఎండ్ ఎట్లా కడతావు సార్ నువ్వు? కట్టని రాసుకోండి, అయిపోతుంది కదా. 3 నెలలు కట్టడానికి అయితే మా ఫుడ్ ఎట్లా తింటున్నాను సార్? మీరు ఫుడ్ చేతితో తింటున్నా, ఎట్లా తింటాం సార్? అట్లనే కట్టేసాను సార్. చేతితో తీసుకుని తింటున్నావు, చేతితో కట్టేసేసారు. అట్లా తీసుకున్నావు, అట్లనే కట్టేసేసాను. మంత్ చేతితోనే కడతాం, మంత్ ఎండ్ అని చెప్తున్నా కదా. నాకు అవసరం లేదు మంత్ ఎండ్ వరకు. ఇప్పుడు కట్టేసాను సార్. ఇప్పుడు లేవు సార్. మొన్న దాకా 5 తారీఖు కడతా, 10 తారీఖు కడతా, ఇప్పుడు 15 తారీఖు కడతా అని చెప్పి మళ్ళీ 29 తారీఖు అని చెప్పి చెప్తున్నా. మీరు 15th 12th నేను చెప్పలేదు సార్. ఓకేనా సార్? మాకు అప్డేట్ ఉంది చెప్తున్నాను. ఫస్ట్ మీ పేరు కన్ఫర్మ్ చేయండి. ఫస్ట్ పేమెంట్ కట్టేయండి సార్. మీరు మంత్ ఎండ్ అంటారు, మళ్ళీ ఆ మంత్ గిట్ట వదిలేసి పడేసాం. అప్పుడు 4 నెలలు అవుతుంది. ఓన్ కోసం సార్ కట్టేది. నాకు ఏమైనా కడుతున్నారా మీరు? నేను ఏమంటున్నా, మీ పేరు నాకు కాల్ చేశారు కదా, మీ పేరు చెప్పండి ఫస్ట్. సార్ నా పేరు చెప్తే కడతారా సార్? సార్ నాకు ఫోన్ చేసినప్పుడు బేసిక్ అది కామన్ సెన్స్, అది పేరు చెప్పాలి. ఓకే, పేరు కొంచెం ఉండాలి సార్. మీకు కొంచెం నాలెడ్జ్ ఉండాలి సార్. ఆ పేమెంట్ కట్టేసి అయిపోతుంది కదా. పేరు కన్ఫర్మ్ చేయడం చెప్తున్నా సార్. ఓకే, అదే సార్. సరే సార్, నాకు పేరు కన్ఫర్మ్ చేశాను. నువ్వు పేమెంట్ కడతావా? నన్నేం చెప్పింది ఏమైంది సార్? ఎందుకు భయపడుతున్నావు? నువ్వు పేమెంట్ కట్ట నీకేమైంది సార్? నా పేరు చెప్పి నువ్వు కడతావా? ఇల్లీగల్ రికవరీ ఏంది? నా పేరు చెప్పి నువ్వు కడతావా? నువ్వు అంటున్నా. నేను ఏమంటున్నా, పేరు నాకు కాల్ చేసినావు, నువ్వు కడతావా? నువ్వు అంటున్నా. నాకు కాల్ చేసినావు కదా బాయ్ సాబ్, నాకు పేరు చెప్పంటున్నా. అవును, నా పేరు చెప్తే నువ్వు కడుతున్నావు పేమెంట్. నువ్వు పేమెంట్ పక్కన సెకండరీ, ఫస్ట్ నాకు కాల్ చేసినావు. నేను కన్ఫర్మ్ చేయాలి. నాకు ఇది ఫస్ట్ కన్ఫర్మ్ పేమెంట్. ఓకే, చేసినావు కదా, కడతావా? నువ్వు నా బ్రాంచ్ ఫస్ట్ పేమెంట్ కట్టు. నువ్వు ఏ బ్రాంచ్ కొన్నారా? నువ్వు పేరు చెప్తావా? నువ్వు పేరు నేను చెప్పాను సార్. నువ్వు పేమెంట్ కట్టావు, నువ్వు పేమెంట్ కట్టావు. నా పేరుతో నీకేం సంబంధం ఏంది? నువ్వు ఎవరైనా కాల్ చేసావు నాకు? నువ్వు బ్యాంక్ నుంచి కాల్ చేస్తున్నా. బ్యాంక్ ఎంప్లాయీ? అవును సార్. మరి బ్యాంక్ ఎంప్లాయీ పేరు చెప్పడానికి భయం ఏంది నీకు? మళ్ళీ పేమెంట్ కట్టా నీకేం సార్? అన్నం తింటున్నావు కదా సార్. నువ్వు టైం కన్నా తినకు అదే నువ్వు ఎట్లా తింటున్నావు అట్లా కట్టేసేయండి సార్. మళ్ళీ అవును సార్, ఫుడ్ ఆపేస్తే ఇప్పుడు గవర్నమెంట్ ఏమంటారు, ఫుడ్ ఆపేస్తే చచ్చిపోతుంది. కడతావు పేమెంట్? ఒక పూట వదిలేసినానికి ఏం కాదు సార్. ఒక పూట ఏం కాదు సార్. చెప్పేదండి, మీ పేరు కన్ఫర్మ్ చేయండి చెప్తున్నా. ఒక్క పూట నువ్వు అన్నం తినకపోయినా ఏం కాదు సార్. అదే ఒక పూట పైసలు వస్తుంది. నువ్వు సార్ గొర్రెవి, నువ్వు గొర్రెవి. ఫస్ట్ నువ్వు పైసలు కట్టి మాట్లాడలేను. తర్వాత నవ్వుకోపోయినా నా పేరు నేను మనిషి అని పేమెంట్ కట్టేసాను. కోటక్ బ్యాంక్ మనుషులు ఉన్నారా? మన ఎవరు ఉంటారు సార్? నీరే ఉండరు కదా ఫ్రాడ్స్ అయితే. ఫ్రాడ్స్ ఫ్రాడ్స్ ఉన్నారు కదా. అవును, అదే నువ్వు ఏం మాట్లాడుతున్నావు, ఫిక్స్ అయిపోయినావు కాబట్టి మనుషులా, అందుకే నువ్వు ఫ్రాడ్ కదా సార్. ఫ్రాడ్ ఫ్రాడ్ కాబట్టి నువ్వు పేమెంట్ కట్టడానికి అయితే ఇంకా నన్ను అంటున్నావు సార్. నా పేరు చెప్పమంటే నీకు పేరు నువ్వు కడుతున్నావు. ఫ్రాడ్ అయి ఉండి నా పేరుతో నీకెందుకు?
నువ్వు ఎవరికి పోయినా కాల్ చేసినావు కదా, పేమెంట్ అంటున్నావు, కోటక్ బ్యాంక్ అంటున్నావు, బ్యాంక్ నేమ్ తీసుకున్నావు, బ్యాంక్ నేమ్ తీసుకున్నావు. బరాబర్ కడుతున్నా, కార్డ్ నెంబర్ కూడా చెప్తాను నీకు. కార్డ్ నెంబర్ నా ఫోన్ హ్యాక్ కావచ్చు, ఎవడో చెప్తాను కార్డ్ నెంబర్. నువ్వు ఓన్ హ్యాక్ చేసి ఏంది డార్క్ ఏం కాదు ఇలా నువ్వు రావడానికి నువ్వు. అవును నువ్వు నువ్వు ఫ్రాడ్ అని ఫస్ట్ పేమెంట్ కట్టేసాను. నువ్వు ఇంకా నువ్వేమో మాట్లాడుతున్నావు, ఫస్ట్ ఇవన్నీ చోరీ మాట్లాడవద్దు కానీ ఫస్ట్ పేమెంట్ కట్టేసాను. పేమెంట్ చేయ సార్, మీ పేరు చెప్పిందా చేయ. నువ్వు ఫ్రాడ్ అని కాబట్టి నువ్వు చేయని చెప్పి చెప్తున్నావు. నువ్వు ఎందుకు ఇచ్చేటండి నువ్వు. సరే సార్, ఫ్రాడ్ గానే చెప్పండి ఇప్పుడు. సరే కట్టేసేయండి. కట్టేసేయి. కట్ట అంటున్నావు కదా, మళ్ళీ దేనికోసం తీసుకున్నావు అండి. నీకు అడిగి మీ ఇంట్లో పైసలు అయితే కావు కదా సార్. నీకు అడిగి తీసుకున్నా సార్ నేను. మీ ఇంట్లో పైసలు అయితే కావు కదా సార్. నీకు అడిగి తీసుకున్నా సార్. అదే సార్ మీ ఇంట్లో పైసలు అయితే కావు కదా సార్. మీ ఇంట్లో పైసలు కూడా కావు కదా సార్. మీ ఇంట్లో పైసలు కూడా కావు కదా. నా పర్సనల్ అమౌంట్ రావు సార్. నీ కార్డుకి నీకు కట్టమని చెప్పి చెప్తున్నాను నేను. ఏమంటున్నా నీ కార్డు నువ్వు కడతావా నువ్వు సెకండరీ. సంబంధం ఏంది. నేను బరాబర్ నేను కరెక్టే మాట్లాడుతున్నాను సార్. నేను ఈ ఇల్లీగల్ రివర్ బంద్ చేసుకోండి సార్, అర్థమైందా. మీ బ్యాంక్ మంచి నేమ్ ఉంది, ఇలా ఖరాబ్ చేయకండి. అవునండి, మీ బ్యాంక్ ఉన్న నేమ్ ఖరాబ్ చేయకండి అంటున్నా. బ్యాంక్ మీరు ఖరాబ్ అయినా సార్, ఆల్రెడీ బ్యాంక్ ఖరాబ్ చేసింది మీరు. పేమెంట్ కట్టండి. నువ్వు ఖరాబ్ చేసుకుంటాను అన్నంటున్నావు ఏంటి సార్. బ్యాంక్ ఖరాబ్ చేసి మొత్తం మీరు మరి పేరు అవును సార్, నువ్వు కట్టాయి మరి అయిపోతుంది కదా. నేను మా అయ్య కుట్టాను, మీకు కుట్టలేను కదా సార్. మీ అయ్యగా పుట్టినా సార్, ఎవరు అయ్యగా ఆడే పుడతాడు, పక్కన అయ్య పుట్టాడు. అవును సార్, మళ్ళీ నన్ను కట్టమంటున్నావు ఏంటి నువ్వు. మరి శాతం ఎందుకు మాట్లాడుతున్నావు. నీకు శాతం అయితే కట్టాను. నువ్వు కట్టు మళ్ళీ నువ్వు నీకు శాతం నువ్వు కట్టడానికి అయితే కట్టేసాను సార్. మన శాతం కట్టేసాను సార్. ఇన్ టైంలో మీరు కార్డు యూజ్ చేసుకో. నేను ఫ్రాడ్ కస్టమర్లకు చెప్పాను సార్. నేను ఎందుకు ఫ్రాడ్ ఇట్లా తేడా మాట్లాడదామని పేరు చెప్పంతే కదా. నేను ఫ్రాడ్ కస్టమర్లకు నేను చెప్పాను సార్. అవునా, నా పేరు ఖరాబ్ చేసుకోనికి ఎందుకు సార్. నీకు అంతనేముంటే ఇల్లీగల్ పనులు ఏ గుడ్డు కానీ ఇల్లీగల్ పనులు నువ్వు చేసుకో. నేను కాదు తీసుకొని ఎగొట్టి మొత్తం తిరిగింది నువ్వు, నేను కాదు. ఫస్ట్ పేమెంట్ కట్టేసాను సార్ మీరు. ఓకే, తిరుగు పైసలు క్రెడిట్ కార్డ్ పై అమౌంట్ యూజ్ చేసుకోండి మీరు మళ్ళీ అంటున్నారు సార్. నేను ఏమన్నా బైసాబ్ చెప్పండి సార్. నీ పేరు చెప్పమని చెప్తున్నా, పేరు చెప్పట్లేదు. అరగంట సార్ చెప్తా. ఫ్రాడ్ నా పేరు చెప్పవసరం లేదు సార్. ఫస్ట్ అమౌంట్ కొట్టేసండి. ఇప్పుడు అమౌంట్ లేదు సార్, టైం పడుతుంది. ఇంకా ఎన్ని నెలలు కావాలి సార్ నీకు. ఇంకో 3 నెలలు కావాలి. అంత టైం అయితే లేదు కదా సార్. ఫాదర్ జమ చేసిన పైసలు లేవు ఇక్కడ బ్యాంక్ లో. అవును సార్, మీ ఫాదర్ జమ చేసి నాకు ఇవ్వలేవు కదా. నాకైతే ఉన్నాయి కదా, నాది అక్కడ ఉన్నాయి సార్. నేను మీ అంత అప్పులేక అప్పు తిరుగుతుంది కాదు సార్ నేను. అవును సార్, నువ్వు శుద్ధ పురుషుని శుద్ధ పూసవు. అవును సార్, నేను ఫ్రాడ్ కాదు సార్. శుద్ధ పూసవు. ఉత్తమ పౌరునిగా అవార్డు ఇస్తే నువ్వు ఉత్తమ పౌరునిగా నామినేట్ అయితే ఇండియాలో. నువ్వు అయ్యా నేను కాదు అది. అందుకోసం తిరుగుతున్నావు కదా. ఉత్తమ పౌరుని. ఓకే, అవును సార్. అవును, ఉత్తమ పౌరుని. భారతదేశంలో ఎవరైనా మంచి క్యాండిడేట్ ఏమంటారు, నీ పేరు వస్తుంది. పేరుకి చెప్పట్లేదు, మాట్లాడుతున్నాను. కట్టకపోతే ఏం చేస్తున్నావు. నువ్వు ఫోన్ పెట్టండి తోటి ఎట్లా మాట్లాడాలో నాకు తెలుసు అని నువ్వు ఫోన్ పెట్టేసాను. ఎట్లా మాట్లాడాలో నాకు తెలుసు అని ఫోన్ పెట్టేసాను సార్. మీరు మాట్లాడు. ఎట్లా మాట్లాడాలో నాకు తెలుసు. తెలిస్తే హలో 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 ఏం సార్ కట్టా సార్. పేమెంట్ సార్, పేమెంట్ కట్ట. తేడా మాట్లాడండి. చేతగా అని చెప్పాడు కదా, చేతగా అనుకుంటా. సరే సార్, ఇప్పుడు మీకు మెసేజ్ ఎట్లా వచ్చాయి చూడండి సార్. సరేనా. ఈ ఓటీపీ ఇప్పుడు బచ్పన్ లో ఆడుకున్నా ఓటీపీలు గేమ్లు, అర్థమైందా. సరేనా. సైలెంట్ ఏం చేస్తావు. సరేనా. ఏం చేస్తావు. పేమెంట్ ఎప్పుడు కట్టినా అది చెప్పు నాకు. పేమెంట్ ఎప్పుడు కట్టావు. నేను పేమెంట్ ఎప్పుడు కడతా. 3 నెలలకు కడతా. చెప్పు. 3 నెలలు అంటే ఇంకా 3 నెలల తర్వాత చేతగా అని చెప్పాడు కదా, చేతగా పేమెంట్ కట్టాడు. ఇక ఇంకా 3 నెలలు పడుతుంది. నాకు ఈ రోజు పేమెంట్ కావాలి సార్. నాకు ఈ రోజు పేమెంట్ కావాలి. ఎందుకు కాలం మీద చేస్తా. ఈ రోజు పేమెంట్ అవ్వదు సార్. ఈ రోజు నాకు పేమెంట్ కావాలి సార్. ఈ రోజు కాదు సార్. ఎందుకు కాదు.
ఎప్పటి నుంచి ఫోన్ చేస్తున్నా నేను? ఎప్పటి నుంచి ఫోన్ చేస్తున్నా? కాదు కాదు, ఫస్ట్ నా మాట ఎప్పటి నుంచి ఫోన్ చేస్తున్నా నేను? 3 months అయినాయి, దాని తర్వాత 15 days అయినాయి. ఎప్పటి నుంచి కాల్ చేస్తున్నా నేను నీకు? 3 months అయినాయి. 3 months అయినాయి. 3 months అయినా ఏ మాట అర్థమైంది చెప్తున్నా? మళ్ళీ మంచిగా మాట్లాడితే అర్థం కాదు కదా నీకు? 3 months అయినాయి, దాని తర్వాత 15 days కాల్ చేస్తున్నా. 3 months అంటే దాని తర్వాత 3 years కానియా? నీ పైసలా అది? నీ పైసలా? నువ్వు తీసుకున్నా? నీ పైసలా? నా పైసలు నా పైసలు నా పైసలు బ్యాంక్ అంటే నా పైసలే రా బాబు. నీ పైసలా? ఎట్లా ఎట్లా నీ పైసలు ఎట్లా? నీ పైసలు ఎట్లా అంటారా? బ్యాంక్ నుంచి కదా నా పైసలు అవుతుంది. బ్యాంక్ లో ప్రజల డబ్బులు, ప్రజల్లో నేను ఒకటి కాబట్టి నా డబ్బులే. చెప్పండి. అవునా? మొత్తం నాదే. మొత్తం నాదే. మొత్తం నాదే. మొత్తం నాదే బాయ్. మొత్తం నాదే. ఎప్పుడు పేమెంట్ చేస్తున్నావు అది చెప్పు నాకు. ఎప్పుడు పేమెంట్ చేస్తున్నావు అది చెప్పు నాకు. పేమెంట్ 3 నెలల తర్వాత అవుతుంది. ఏంటో సరే 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 అడ్రస్ చెప్పినది. సరే సరే ఎట్రా సోమాజీ కూడా దగ్గర? సోమాజీ కూడా లేవాడా? నువ్వు అతను ఏమంటారు? ఏజెన్సీ పేరు చెప్పినది. వచ్చి ఫోన్ చేయి. సోమాజీ కూడా వచ్చి ఫోన్ చేయి. నీ ఐడి కార్డు వాట్సాప్ లో పంపు, వస్తా. వచ్చి ఫోన్ చేయి. నీ ఐడి కార్డు వాట్సాప్ లో పంపు, స్పాట్ లో. సోమాజీ కూడా వచ్చి ఫోన్ చేయి. సోమాజీ కూడా వచ్చి ఫోన్ చేయి. లైవ్ లొకేషన్ పంపు. లైవ్ లొకేషన్ పంపు, వస్తాడు. లైవ్ లొకేషన్ సరే పంపిస్తాడు. సోమాజీ కూడా వచ్చి ఫోన్ చేయి. నేను ఒక్కడనే వస్తా. సరేనా? ఒక్కడనే వస్తా, అప్పుడు మాట్లాడు. నా ఫేస్ చూడి అప్పుడు మాట్లాడు. సరేనా? నేను ఒక్కడనే వస్తా, నా ఫేస్ చూడు, దాని తర్వాత మాట్లాడు. సరేనా? పేమెంట్ తీసుకొని రా. సార్ ఏం చెప్తున్నా నాకు చూడు. సరే సరే నాకు చూడు, దాని తర్వాత మాట్లాడు. అవునా? ఇక్కడ రా. సరే సరే సోమాజీ కూడా నా ఫేస్ చూడు, దాని నా ఫేస్ చూడిన తర్వాత మాట్లాడు. సరేనా? సోమాజీ కూడా ఏం అడిగడి ఏం లేదు ఇక్కడ. అర్థమవుతుందా? రౌడీగిడి ఏం లేదు దాంట్లో. నాకు పేమెంట్ కావాలి అంతే. చెప్పు. నువ్వు ఇంత మాట్లాడుతున్నావు కదా, ఇందాక పడతాను పేరు చెప్పలేడు నువ్వు. ఎందుకు చెప్పాలి? పేమెంట్ చేస్తావా? సరే సరే పేమెంట్ చేస్తావా? పేమెంట్ చెప్పు. వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీ వాళ్ళ పేరు అంతా మొత్తం పెళ్లి పూజ అది కూడా చెప్తాను. సరేనా? పేమెంట్ చెప్పు. మాట్లాడు. ఏం మాట్లాడుతున్నావు? ఏంటి? ఏమడిగా కాల్ చేస్తున్నావు కదా, నాకు కాల్ చేస్తే ఒక పర్సన్ మాట్లాడుతున్నా నాతో. మాట్లాడి చెప్పను. బ్యాంకు రిప్రజెంట్ చేస్తున్నావు, కొద్దిగా మెచ్యూర్ గా బిహేవ్ చేయండి. థర్డ్ పార్టీ యాప్ కాదు గల్లీలో. ఓకే, మేజర్ బ్యాంక్ అది. దాని తర్వాత కంట్రీలో మేజర్ బ్యాంక్ ఉన్నప్పుడు ఒక సిస్టమేటిక్ వేలో బిహేవ్ చేయాలి. అడ్డగోలుగా రికవరీ అంటే రికవరీ కాదు. అట్లా అర్థమైందా? మీకు మంచిగా చెప్తే మీకు అర్థం కావట్లేదు. మంతే కాదు. మెల్లగా మాట్లాడతా. వినండి సార్. 15 days నుంచి ఎట్లా ఫోన్ వినండి. తీసుకుంటే చెడ్డగా చెప్తాను అన్నావు కదా, అట్లా చెప్పాలి. బ్యాంక్ లో తీసుకున్నప్పుడు బ్యాంక్ రూల్స్ ప్రకారం, ఆర్బీఐ గైడ్ లైన్స్ ప్రకారం మాట్లాడాలి మీరు. ఓకే, అట్లనే మాట్లాడతాం. సార్ పేరు చెప్పలేదు. నువ్వేమన్నా మంచిగా మాట్లాడుతున్నావు? మంచిగా మాట్లాడుతున్నా చెడ్డ ఏం చెప్పినా నేను? ఏం చెప్పినా సార్? ఏంటి సార్ మీరు అడవిగా బిహేవ్ చేస్తున్నారు? మళ్ళీ నాకు చెప్తున్నారు చంపుతావు, ఏం చంపుతావు అని చెప్తున్నారు మీరు. ఒక్కనే వస్తా చూసుకున్నావంటే కొట్లా గొడవ. సార్ నేను ఏం చెప్పినా ఒక్కడనే వస్తా. నేనేమన్నా మీరు ఒక్కరు రండి, 10 లేదు సార్. జాబ్ చేస్తున్నా నేను. ఇలా జాబ్ ఒకటి ఇలాంటి చాలా కేసులు చూసినా. ఇలాంటి ఇల్లీగల్ దానిలో చేసినప్పుడు ఇరుక్కున్నప్పుడు బ్యాంకు మీకు బ్యాక్ అండ్ ఇవ్వదు. ఇల్లీగలా? సరే పేమెంట్ చేయండి, దాని తర్వాత మాట్లాడండి సార్. మీరు నేను చెప్తున్నా నుంచి మంచిగా సార్ మాట్లాడితే మీరు అర్థం కావట్లేదు. సార్ మాట్లాడి ఇంకో మీ దగ్గర తీసుకున్నాను. ఇంకా తేడాగా మాట్లాడడానికి బ్యాంకు దగ్గర తీసుకున్నాను కదా. మీరు బ్యాంక్ ఎంప్లాయీ కదా? అవును. ఎట్లా మాట్లాడదాం? ఎట్లా మాట్లాడదాం? అవును ఇట్లానే మాట్లాడదాం. పేమెంట్ చేయి, నువ్వు పేమెంట్ చేయండి, దాని తర్వాత నేను కూడా రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడతా. పేమెంట్ చేయకుండా రెస్పెక్ట్ ఇవ్వవా? ఇచ్చిన సరే. అవును కరెక్ట్. ఇప్పుడు నువ్వు కానీ 15 days ఇచ్చినా కదా రెస్పెక్ట్. కదా 3 months. I am asking if I not make payment, do you give respect or not to customers? If you will not give any kind of payment, I will not give respect. That's it. But if you will take some... saying, what is your name? Please confirm once again. I will attach this recording to RBI and Ombudsman and Twitter. No. Okay. You do whatever you want to do. What I want to say, what I'm saying is, listen to me. Customers sir, not your payment is pending. Sir, your payment is pending 3 months.
to customers. From that time onwards, I'm talking with you in respective manner. Are you getting me or not? I am getting, I was talking with you getting your point, 15 days, sir. The other guy Sir, who spoken listen to with me just 15, before sir, you, he since did not 15 even days, I was talking with disclose you in his very name. He is not respective telling manner. his name. Do you not listen that? Sir? The other guy spoken with me just before you. Okay, he did not Yes. even disclosing his name. He is not giving his name. What kind of Yes. risk recovery? Why would he give his name, sir? Why would he tell his name, sir? Why will I make payment, sir? Why will I make payment if you not tell your name? Sir, Why my should name I is make Afnan, sir. payment? Sir, Afnan. My name is Afnan, sir. Do whatever you want to do, sir, but I need my payment, sir. I'm getting very much pressure from anybody, sir. outside. Afnan is employee also. He's a just employee. Okay, don't think you are Superman. Sai. You are a bank employee or whatever agency employee. Okay, that's all. Okay, nothing special in that. No, sir. Who said you I'm have a to special follow guy, sir? RBI. You are working in a Of course I'm system. following, sir. You are not maintaining your bank, sir. I need You to learn from maintain, you, sir. you own your bank. You Sir, can sir. follow your set Sir. your own rules. But Sir, you are I'm working in a following, sir. major I'm bank in following a my rules and country. You regulations, should sir. I follow don't need to RBI learn from guidelines. you, That is sir. what Are I'm you getting saying, me sir. or not? You are not Sir, getting I my don't point. need to follow your rules, sir. I need to follow my bank rules, sir. You should Who are not you follow to- bank rules. You should follow RBI guidelines rules. Bank is under the RBI, not above the RBI. Got it? Oh, yes. I said very clearly that month end I gonna make payment, but your other guys spoken in a very rash manner, harsh manner. Sir, okay, sir. That Sir, is he not will at all also give acceptable. respect, sir. You give money, sir? From Month 15 end to only. from Listen, sir. 15 days? Listen. Payment is going to happen month end only. Even if you put message bomber, it will go to further 3 months late payment. Okay, if you do that kind of things. I know all this recovery process. Okay, if you do message bomber, you call to somebody else, it is further goes to 3 months late payment only. If you give me some time, month end I will surely make payment. This is a clear cut update. Okay, sir. Month end you need to pay them. I will pay. That is what I'm saying, sir. You should not, make dispute in every case. That is payment is not going to make happen. You know one thing, sir. You know one thing. When I saw your name, that I just I made your first call from my phone, sir. I spoke with you in a very respected manner since 15 days, sir. At that time I'm speaking with you in a very respected manner from 15 days, sir. After that, sir, today I am 15. not. Sir, what I'm saying is, listen. The other guy spoken with me. What he said? What he said? What he said? Don't you listen, sir? He is not disclosing. First place, he is not disclosing his name. Second place, he said, don't you have potential to make the payment? Okay, if I have the potential to make the payment, I would have paid long back. Okay, due to financial crisis, I not made payment. Okay, sir, I get your situation. Okay, sir, I get your situation. Sir, okay, sir, just leave this all this, sir. But tell me the date, the time you are gonna pay. 28th of this month, I gonna make payment. This is update. In between, meanwhile, if your agent from your end, if anything happens like message bomber, call bomber, this I played in BTech. Nothing is gonna happen. No, I'll take the responsibility. Okay, I'll take the responsibility. Nothing is gonna happen. No call bomber, no call till 28th. I'm taking the responsibility. My name is Sheikh Afnan, sir. Okay, I'll give you anything. What kind of details, sir? I live. Where I live, everything I'll give. But you need to pay, sir. That's it. Okay, no, sir. What is the name? The guy who spoken with me. You need to tell. I said you, sir. Please confirm his name. Okay, sir. Please confirm right now, right here. Please confirm his name, the guy who spoken with me. Because you taken conference call. You should you should have responsibility before bringing any guy to conference call. Okay, sir. Actually, one thing. I don't know how to speak in English. I don't know how to speak in Telugu. Sorry. Yeah, I come to know that while you are speaking only, you bring that guy, but the guy should tell his name. Okay. I'll make him to say sorry. No. I'll make him to say sorry, sir. On 28th, okay? I'll make him to say sorry. On 28th, right now I need his name. I said sir. His name is Sai. Sai. Yes. He's a Kotak Bank employee or BF employee? BF Kotak Bank. Kotak Bank. Kotak Bank on-roll employee only. You also. Yeah. Yes. Okay. Right, sir. Okay, sir. Okay. When you are gonna pay, sir? 28th time? 28th of evening 5 o'clock. Evening 5 o'clock? Exactly. Okay, sir. Nothing is gonna happen. No call bomber stuff and nobody is gonna call you. Okay, sir? Okay, right. వీళ్ళు ఏదైతే ప్రాసెస్ యూజ్ చేసి రికవరీ చేయాలని ట్రై చేస్తున్నారో దిస్ ఇస్ కంప్లీట్ వైలేషన్ ఆఫ్ ఆర్బీఐ గైడ్లైన్స్ అండి. ఓకేనా, మెసేజ్ బాంబర్ పెడతా, కాల్ బాంబర్ పెడతా అని చెప్పేసి ఆన్ కాల్లో కూడా థ్రెట్స్ ఇస్తున్నాడు. దాని తర్వాత నేమ్ చెప్పమంటే బ్యాంక్ని కాల్ చేస్తా అని చెప్తున్నాడు, కానీ నేమ్ చెప్పట్లేదు. సో ఈ విధంగా ఇల్లీగల్ రికవరీ చేయడానికి ట్రై చేస్తే మీరు బ్యాంక్కి కానీ, ఆర్బీఐకి, ఒంబుడ్స్మ్యాన్కి అండ్ ఆల్సో ట్విట్టర్లో ఎస్క్రిప్ట్ చేయండి.
దీనివల్ల మీ కేసు పైన హెరాస్మెంట్ తగ్గడానికి ఛాన్స్ ఉంటుంది. సో మనీ ఉంటే పే చేయండి. సో పే చేయడానికి ట్రై చేయండి. సో కావాల్సి మాత్రం లోన్ డిఫాల్ట్ చేయకండి. సో వీడియో వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.